చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. మీరు మెంటల్‌గా చాలా స్ట్రాంగు. సో, మీ స్టేట్ కాదు. అంటే ఐ మీన్ మీ స్టేట్ కాదు మీన్స్ ఏంటంటే ఈ లాంగ్వేజ్ రాదు. అవునండి. ఇక్కడ ఎవరూ తెలీదు. తెలీదు. వచ్చారు, నిలదొక్కున్నారు, స్టార్ అయ్యారు, ఇబ్బందులు పడ్డారు, హీరోయిన్ అయ్యారు. ఇంత ప్రయాణం చేసి మెంటల్‌గా ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న మీరు కేవలం 22 లక్షల రూపాయల డబ్బులు నష్టపోయారని చెప్పి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయబోయారా? అంటే అప్పట్లో నాకు అది బిగ్ అమౌంట్ అండి అది. చాలా బిగ్ అమౌంట్ అది నాకు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటాయి ఎక్కడో కలుస్తారు మీరు. బాగున్నారా అండి అంటాం మనం. హ్మ్. అందరు ఎట్లా పోగొట్టుకున్నారండి? అంత డబ్బులు ఎట్లా పోయినాయండి? 100లో 98% అట్లనే అడిగారు నాకు. హ్మ్. నాకు ఇట్లా షేమ్ అనిపించింది. ఏంటి మీరు ఇంత తెలివి ఉండి ఎలా మీరు పోగొట్టుకున్నారు డబ్బులు? అవును, మీరు పోగొట్టుకున్నారు. మీరు మోసం చేయలేదు కదా! అది అర్థం కావట్లేదు. నేను పోగొట్టుకున్నా అదే మాట పోతుంది నాకు ఇంకా మీరు అసలు. మోసం చేస్తే మీరు గిల్టీ ఫీల్ అయ్యి ఏమైనా చేసుకోవాలి. మీరు మోసపోయారు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది అన్నారు. ఏంటి ఎవరు పడితే వాళ్ళు నమ్ముతున్నారు, మీరు ఎట్లా పడితే ఆ డబ్బులు డబ్బులు మొత్తం పోయినాయి, ఏంటి ఫ్యూచరు అది ఇది చాలా దొబ్బారు నన్ను. హ్మ్. అది కూడా బాగా మెంటల్గా స్ట్రెస్ అయిపోయి ఇంకా అసలు బయటికి రాలేకపోయాను నేను. అసలు బయటికి ఎక్కడ అరే డబ్బులు పోయాయి ఎట్లా పోయాయి, ఆమె ఎట్లా భలే మోసం చేసిందే మిమ్మల్ని, హ్మ్. ఇలా అనేసరికి ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం బాగా మైండ్లో అయిపోయి స్టెప్ వేద్దాం అనుకున్నాను. మన ఇంట్లో వాళ్ళు చెడామడా కొట్టంగానే సరే అది డబ్బులే కాదు మనకి ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది అని చెప్పేసి సో సెట్ మెల్లగా సెట్ రైట్ అవుతున్నాం ఇంకంతే. ఓకే. సురేఖ వాణి గారితో ఈ స్నేహం ఏంది? షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. అదే ఎలా సెట్ అయింది అసలు? ఆదివారం ఆడవాళ్ళకి సెలవు సినిమాకి పరిచయము. హ్మ్. స్టిల్ కంటిన్యూయింగ్ మంచి నాకు ఏ సజెషన్స్ అయినా ఇస్తారు తను. హ్మ్. నాకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా అని చెప్పి నిలబడుతుంది. హ్మ్. సో షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనాలి. అంటే వాళ్ళ హస్బెండ్ గారు తేజ గారు ఉన్నప్పుడు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇలా చేయమ్మా, అలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి. మ్యాక్సిమం వాళ్ళ ఇంట్లోనే అప్పుడప్పుడు బాగా టైం స్పెండ్ చేసేదాన్ని తేజ గారు ఉన్నప్పుడు కూడా. హ్మ్. సో ఏదైనా ఇది ప్రాబ్లం రా అంటే మేము కంగారు పడి నేను ఉన్నాను కదా ఏదో చేసేద్దాంలే అని చెప్పేసి చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఇప్పుడు రీసెంట్గా మా గ్రూప్ అనమాట. హేమక్క కానీ, రజిత గారు కానీ, సన గారు కానీ చాలామంది ఉన్నారు మా దాంట్లో ఇంకా. హ్మ్. సో అంత లేడీస్ గ్రూప్ కొంచెం సపోర్ట్ చేస్తారు బాగా, కొంచెం చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు నాకు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్యాచ్ మొత్తం కూడా వెరీ టాలెంటెడ్ యాక్టర్స్. అవునండి. కొన్ని వందల సినిమాలు యాక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికి కూడా సినిమా ఛాన్సులు తగ్గున్నాయి. అవునండి. ఇప్పుడు మీకు సినిమా ఛాన్సులు తగ్గున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులకు ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది? అదే అర్థం కావట్లేదండి అసలు. వీళ్ళు రాయట్లేదా మళ్ళీ ఎవరైనా ఏ డైరెక్టర్స్ కన్నా అంటే మీకు ఇస్తే ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలండి అని. సార్ మీ సినిమాలు కనపడితే చాలా లేదు మీరు కనిపిస్తే మీరు హీరోయిన్గా అండి, మీరు హీరోయిన్గా చేసేటప్పుడు చిన్న క్యారెక్టర్ ఇస్తే మంచిదిగా మాకే చెడ్డ పేరండి అంటారు. మీరందరూ మాట్లాడుకుంటారా ఇది ఇండస్ట్రీలో? మాట్లాడుకుంటామండి. ఏంట్రా మనకేంటి ఇట్లా అని మాట్లాడుకుంటాం. బట్ ఎంత మాట్లాడుకున్నా డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ దే హ్యావ్ టు సపోర్ట్. అంటే ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు, బయట వాళ్ళు ఎందుకు, మీరు తెచ్చుకోండి, మీకు కంఫర్ట్గా ఉండాలి, మీకు ఆ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉండాలని తెచ్చుకోండి. బట్ ఒక 20% తెచ్చుకోండి, ఒక 80% ఇక్కడే ఉన్నారు. హ్మ్. వాళ్ళకి ఇచ్చే 20% మాకు ఒక 10% ఇవ్వండి, మేము రెడీగా ఉన్నాము, చక్కగా చేస్తారు, చక్కగా టైంకి వస్తారు. ఆ సపోర్ట్ ఎందుకు లేదో నాకు ఇంతవరకు అర్థం కాదండి. ప్రతి వాళ్ళు ఉంది నేను చెప్తానండి అంటారు తప్ప మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఇంకా వాళ్ళు మర్చిపోతారు. మనం మర్చిపోము ఏమైంది నెక్స్ట్ అంటే కుదరలేదు దీంట్లో, నెక్స్ట్ సినిమా చూద్దాము అని చెప్తారు. సర్లేండి ఇక మీ చేతిలో ఏముందిలేండి, మీరు ఇవ్వాలి అనిపిస్తే మీరు ఇస్తారు కానీ మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటారే మన లేడీస్ని మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పి మీ నుంచి రావాలండి, మేము అడిగే వరకు అడుగుతాం, మేము ఎంతన్నా మీ నుంచి రావాలని వెయిట్ చేస్తున్నాం అంతే. బట్ ఒక హోప్ అయితే ఉంది, ఎవరో పిలుస్తారు అనే హోప్ ఉంది. యాక్చువల్గా నేను వేరే ఇంటర్వ్యూలో ఒక ఆర్టిస్టు తనని అడిగాను సుప్రీత గారి గురించి. తను బంగారం ఎవరికన్నా ఏమన్నా కావాల్సి ఉంటే అంటే ఈ వాచ్ బాగుందంటే తీసుకో అక్క అని ఇచ్చేస్తుంది అవును. అని చెప్పేసి సురేఖ వాణి గారి కూతురు గురించి చెప్పారు. అండ్ ఇప్పుడు మీరు సురేఖ వాణి గారి గురించి కూడా అంతే అద్భుతంగా చెప్తున్నారు. బట్ వీళ్ళ మీద కూడా ఎందుకు ఇంత నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో? వాళ్ళు ఎలా తీసుకుంటారు ఈ నెగిటివ్ అంతా? తీసి పడేస్తారండి. ఉమ్. ఇప్పుడు బాంబేలో ఉన్నారండి, పొట్టి పొట్టి డ్రెస్సులు అంటే ఎవరైనా కమెంట్ చేస్తారా వాళ్ళని? ఉమ్. మనం తెలుగు ఇండస్ట్రీ అంటే అన్ని పట్టు చీరలు లంగా ఉండలే కాదు, కొంచెం గ్లామర్ కనిపించేలాగా ఉండి అట్లా అని చెప్పి మన హాలీవుడ్ లాగా అయితే మనం పర్ఫామ్ చేయం కదండి. అవును. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో అలా చూపిస్తే వాళ్ళకేమో గుడ్ కామెంట్స్ ఇస్తారు, మన వాళ్ళు వస్తే బ్యాడ్ కామెంట్స్ ఇస్తారు. మరి ఏమంటారంటే పద్ధతిగా ఉండాలా, పద్ధతిగానే ఉంటాం మనం కాదనట్లేదు. బట్ ఒక పిల్లలకి ఒక ఆశ ఉంటుంది, డ్రెస్ వేసుకోవాలి, షార్ట్స్ వేసుకోవాలి అని చెప్పేసి. దాని విలువ అంత బ్యాడ్ రూమర్గా ఎందుకు చేస్తారో మనకు తెలియదు. సో వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరండి.
అది బెస్ట్ అండి. అలా పట్టించుకోకుండా ఉంటే తెలుస్తుంటాయా వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ తెలుస్తుంటాయి? తెలుస్తుంటాయి. హ్మ్. బట్ అన్నిటికి రియాక్ట్ అయితే మనం వేస్ట్ అండి. బట్ 'సురేఖవాణి' గారు చాలా పెద్ద ఆర్టిస్టు. ఎన్ని వందల సినిమాలు చేశారు. అవునండి. ఇలాంటివి ఎన్ని చూసుంటారు? అబ్బో! బొచ్చెడు. ఏవండీ ఇప్పుడు ఒక స్లిమ్‌గా ఉన్నవాళ్ళు డ్రెస్ ఏసుకుంటే అందంగా ఉంటారు. హ్మ్. అదే నేను స్పెగటీ ఏసుకుంటే ఎవడన్నా చూస్తాడా? డెఫినెట్‌గా కామెంట్ చేస్తాడు. మనమన్నా ఏసుకునే అవకాశం పాపం పిల్లలన్నా ఏసుకొని ఎంజాయ్ చేయనివ్వండి వాళ్ళు. ఒక వయసొచ్చాక పెళ్ళయ్యాక ఎవడెవరేదో ఒప్పుకుంటారో, ఎవరు ఎట్లా స్ట్రక్చర్ మారుతదో వాళ్ళకి తెలీదు. ఉన్నప్పుడు కొంచెం ఉండనివ్వండి. అది చూపేసరికి ఏదో బ్యాడ్ కామెంట్స్ చలో లీవ్ ఇట్. గుడ్ కామెంట్స్ కూడా వస్తాయి. బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. ఇక బట్టలనేది వాళ్ళ వాళ్ళ పర్సనల్ అది. కంఫర్ట్. కంఫర్ట్. హ్మ్. అలా అని చెప్పి మొత్తం ఇంకా బ్యాడ్‌గా అయితే ఏసుకొని తిరగరు గదండీ. వాళ్ళకి కూడా తెలుసు. ఒక ఫ్యామిలీలో పుట్టారు. వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు. ఎవరి ఆలోచన వాళ్ళది ఇంకా అసలు. ఓకే. అండ్ మీ కెరీర్‌లో మొత్తం మీ లైఫ్‌లో అతిపెద్ద ఇన్సిడెంట్ మీ బాబు చనిపోవడం. ఆ! అంటే మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు. కానీ ఆ టైంలో చాలా తక్కువ మంది గీతా సింగ్‌ని పలకరించారు. చాలా తక్కువ మందే గీతా సింగ్‌కి అండగా నిలబడ్డారు. ఇండస్ట్రీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అని ఒక రూమర్ ఉంది. నిజమేనా? ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వలేదు అంటే విష్ణుబాబు గారు, మాదల రవి గారు అందరూ ఫోన్ చేశారు. హ్మ్. అంటే నేను ఆ టైంలో మాట్లాడే పొజిషన్‌లో లేనండి. సో, మా వాళ్ళు చెప్పారు ప్రెస్ వాళ్ళందరూ వస్తారంట, కవర్ చేస్తారు ఇట్లా ఎవ్వరు వద్దని చెప్పేసారు. ఎందుకంటే మన పర్సనల్‌గా ఉండాలి. మన ఇండస్ట్రీ బయట వాళ్ళకి తెలిసే అవసరం లేదు. హ్మ్. ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు చాలు. ఇక ఎవరిని మేమైతే అలౌ చేయలేదండి రావాలని. అంటే మంచిగా పలకరించే వాళ్ళకి 10 మంది ఉంటే, బ్యాడ్‌గా వీడియోలు తీసుకుంటే వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఒక 90 మెంబర్స్ ఉంటారు. సో, ఒకటే చెప్పేసాం. ఎవ్వరు రావద్దండి ఇంటికి అని చెప్పేసాను. బట్ అందరూ కాల్స్ చేశారు. చాలా మటుకు కాల్ చేశారండి. హ్మ్. మేమున్నాం, మేము ధైర్యంగా ఉన్నాము, నీకేం కావాలో చెప్పు అని చెప్పి చాలామంది చేశారండి. పేర్లు చాలా పెట్టుకుంటూ మన ఇంటర్వ్యూ సరిపోదు. బట్ హ్యావ్ ఎ సపోర్ట్, గుడ్ సపోర్ట్ అండి. అట్లా చెప్పేసి నాకు వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు అని నేనేం చెప్పు నాకు తెలుసు, వాళ్ళకి నేనేంటో తెలుసు. నాకు సపోర్ట్ చేశారు. అండ్ బాబు విషయంలో గీతా సింగ్‌కున్న అతి పెద్ద పెయిను, సరే విధిరాత అలా ఉంది. జరిగిందేదో జరిగిపోయింది. అతి పెద్ద పెయిన్ ఏందంటే వెళ్తూ నాకు అబద్ధం చెప్పాడు. నిజం చెప్పుంటే నేను ఎటో ఒకలా కేర్ తీసుకునేదాన్ని. అదే నాకు ఆ బాధ అలాగే ఉండిపోయింది అంటారు. సో, అసలు ఏం జరిగింది? కాస్త వివరంగా చెప్తారా? అంటే ఏం లేవు ఫ్రెండ్స్‌తో వేరే ప్లేస్‌కి వెళ్తానన్నారు. హ్మ్. కట్ చేసి వేరే ప్లేస్‌కి వెళ్ళారు. అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు. కొంతమంది వస్తా అన్నారు, కొంతమంది రానన్నారు. అప్పటికప్పుడు వాళ్ళు వేరే ప్లేస్ డిసైడ్ చేసుకున్నారు. చీరాల వెళ్తా అన్నారు ఫస్ట్. హ్మ్. బీచ్ ఉంది అక్కడ ఎంజాయ్ చేయడానికి. నేను అప్పటికే వద్దు నైట్‌లో ఇంకా జర్నీస్ వద్దు. ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తుంటా చాలా ప్లేసెస్‌లో. ఓవర్‌గా వస్తుంటాయి వెహికల్స్. లేదు మా డ్రైవర్ ఉన్నాడు. మేము వెహికల్ మాట్లాడామంటే ఒక డ్రైవర్ ఉన్నాడంటే మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎవరి పిల్లలైనా సరే నాకు భయం వేస్తుంటది. పిల్లలు కొంచెం యంగ్ బ్లడ్ కదండీ! వెళ్తూ ఉంటారు వాళ్ళకి. సో, కట్ చేస్తే నెక్స్ట్ డే తెలిసిందేంటంటే ఇక్కడ గోకర్ణ దగ్గర అని తెలిసింది అంతే ఇంకా. రోడ్ యాక్సిడెంటా? రోడ్ యాక్సిడెంట్ అండి. హ్మ్. నలుగురు స్పాట్‌లో యాక్చువల్లీ 8 మంది వెళ్తానన్నారు. నలుగురు వెళ్లారు. రోడ్ యాక్సిడెంట్ అయిపోయింది ఇంకా. నలుగురు చనిపోయారా? నలుగురు స్పాట్‌లో చనిపోయారు. అది మధ్యాహ్నం మా సిస్టర్‌తో మాట్లాడుతుండగా అరౌండ్ 1:30కి మాట్లాడుతుంటే 1:42కో 43కి యాక్సిడెంట్. హ్మ్. అది ఫోన్ కట్ అయిందంటే మేము పెద్ద పట్టించుకోలేదు. ఈవినింగ్ కాల్ చేస్తుంటే ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్. చీరాలు వెళ్ళారు కదా! బీచ్‌లో ఆడుకొని ఉంటే టైర్డ్ అయ్యి ఉంటారులే, ఛార్జింగ్ అయిపోయిందంటే మేము అట్లా అనుకున్నాం. ఇక నైట్ 11:30కి తెలిసింది ఇలా అని చెప్పి. అప్పటికి న్యూస్‌లో వచ్చిందంట హ్మ్. న్యూస్‌లో నేను పెద్ద పట్టించుకోలేదు. మాకు తెలీదు. మనం ఏంటంటే ఓన్లీ యూట్యూబ్‌లో ఇవన్నీ చూస్తాం కాబట్టి అని చెప్పి మాకు తెలియదు. నైట్ 11:00 తెలిసింది ఇంకా. నేను యాక్చువల్‌గా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా చిన్న ఛానెల్‌లో వేరే దగ్గర వర్క్ చేస్తున్నాను. ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటల తర్వాత గీతా సింగ్ కళ్ళు తిరిగి పడిపోయారని కొంతమంది, గీతా సింగ్ కూడా ప్రమాదం అంటే ఇంచుమించు గీతా సింగ్ కూడా చనిపోయారు అని చెప్పేసి కొన్ని స్క్రోలింగ్స్, బాధ తట్టుకోలేక పడిపోయారని కొన్ని స్క్రోలింగ్స్ ఇలా నడిచినాయి. ఇందులో నిజమెంత? అంటే ఇలాంటి రాసినప్పుడు గానీ అసలు ఆ రోజు ఆ పెయిన్ ఎంత? చాలా అండి. చాలా నిజంగా తెలుసు. ఆ రోజు ఆల్మోస్ట్ నేను చనిపోయాను అనుకున్నారు నాకైతే. వాళ్ళ ఫ్రెండ్ బాడీ చూసినప్పుడు నేను పడిపోయా అక్కడికెళ్ళినప్పుడు హాస్పిటల్‌కి. సో, అప్పుడు కూడా లేదు నేనసలు. హ్మ్. తర్వాత ఇంటికొచ్చాక అప్పటికి మా బాబు బాడీ కూడా చూడలేదు నేను. అక్కడికెళ్ళినా కూడా పడిపోయాను. పోస్ట్‌మార్టం చేశారు. మా ముందు వెహికల్ పోతే నాకు ధైర్యం కాలేదు ఎళ్లి చూడ్డానికి కూడా అసలు. ఇంటికొచ్చాక 1:00కి దగ్గర దాకా ఎళ్లి పడిపోయా ఇంక నేను. చాలా ట్రై చేశారు లేపడానికి. వాటర్ కొట్టారు. ఇంక హాస్పిటల్‌కి తీసుకెళ్దామా అన్న లెవెల్‌లో అయిపోయారు. తర్వాత కొంచెం కళ్ళు తెరవంగానే కొంచెం ఇదిగా అయిపోయారు. లేకపోతే నేను కూడా చనిపోయారనుకున్నాను మాక్సిమం ఇంకా. అదే కొన్ని వార్తలు బయటకొచ్చినాయి. నిజం అండి. నిజం. హ్మ్. అందరూ చాలా భయపడిపోయారు చాలా. హ్మ్.
సో ఇక మనం ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఇంకా ఇప్పటికీ అట్లానే ఉంటున్నానండి కొంచెం. కానీ తలుచుకున్నప్పుడు ఇంకా ఏంటబ్బా మనకెందుకు ఇట్లా రాత అయిందని చెప్పి బాధ వేస్తుంటుంది అంతే. ఇంకా నాకు ఇప్పుడు ఇంకో బాబు కూడా మీ దగ్గరే ఉన్నారా? నా దగ్గర ఏం లేరండి, వాళ్ళ అమ్మగారి దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీరు రీల్స్ చేసే పాప ఎవరు? మా పాప మా కజిన్ సిస్టర్ డాటరు, మ్మ్. నేనే అడాప్ట్ చేసుకున్నాను తనను కూడా. మ్మ్. ముగ్గురు మొత్తము. మ్మ్. సో తను ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తుంది పాప, ఫస్ట్ ఇయర్. మ్మ్. బాబు వాళ్ళ మమ్మీ దగ్గర ఉండి సంథింగ్ అదే ఎట్లా అయిపోయిందంటే ఇద్దరు బాబులు తీసుకున్నాను కదా, పెద్ద బాబు కూడా నేనే, నా వల్లనే ఇది అయిపోయారని చెప్పేసి తను కూడా రెండో బాబుని తీసుకెళ్ళిపోయారు. ఆ నింద కూడా వేసారా? ఆ నింద కూడా వేసారు. చాలా బాధ అనిపించింది, ఎందుకంటే చాలా చదివిపించాను నేను. చిన్న పిల్లలుగా వదిలేసి వెళ్ళిపోయి ఈ నింద పడేసరికి నాకు చాలా బాధ అనిపించేసింది. ఇంకా అసలు ఏ తల్లైనా బిడ్డను అలా చేసుకుంటారా? వాళ్ళ ఉద్దేశం అట్లా ఉండిపోయింది. ఇంకా అందుకే అనిపించింది ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే బెస్ట్ కదా మనకి. మనకు అనలేదు, బట్ ఐ వాంట్ టు బి ఏ గుడ్ మదర్. మ్మ్. ఆ మదర్ చాలా వాళ్ళ ఫ్యామిలీ సైడ్ యు ఆర్ ద బ్యాడ్ మదర్ అన్నారు. అంటే చదివిపించినప్పుడు చూసుకున్నప్పుడు ఎవరేమనలేదు, ఇట్లా ఇన్సిడెంట్ కాగానే చెప్పేశారు ఐఎమ్ బ్యాడ్ మదర్ అని. వదిలేశాను. ఇంకా వాళ్ళకి తెలియాల హూ ఇస్ ద గుడ్ హూ ఇస్ ద బ్యాడ్ అనేది తెలిస్తే చాలు, ఇంకా అంతే. ఇంకా వాళ్ళు కూడా అనుకున్నారు ఐఎమ్ నాట్ ఎ గుడ్ మదర్ అని చెప్పేసి. ఇంకా అనుకున్నాను. కానీ ఆ పెయిన్ రోజు భరించేది మీరే. రోజు ఇప్పటికీ భరిస్తాను నేనే. అంటే వాళ్ళ మదర్ చెప్పడం వేరే, పిల్లలు కూడా అట్లనే అనుకున్నారు. బాబు కూడా అట్లనే అనుకుని 11th డేనే వెళ్ళిపోయాడు. మ్మ్. అక్కడ బాధ అనిపించేసింది, ఎందుకంటే మా సిస్టర్ నేను బాగా చూసుకుంటాం పిల్లల్ని. కానీ వాళ్ళు అట్లా నిందేశాం, కానీ తను డిప్రెషన్ వెళ్ళిపోయి నేను డిప్రెషన్ వెళ్ళిపోయాను. ఇంకా చాలా మూవీస్ కూడా వచ్చేసారు, ఏ ఫోన్స్ అటెండ్ చేయలేదు, ఏం అటెండ్ చేయలేదు నేను. ఇంకా ఎవరి కోసం సంపాదించాలి మనము, మనకు చేసేదే పిల్లల కోసం అనుకున్నాం. పాప ఒకటి అర్థం చేసుకుంటుంది. షీఈ్ వెరీ వెరీ గుడ్ ఇంటెలిజెంట్ గర్ల్. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు నవ్వుపీయడం, కానీ తన వల్లే రీల్స్ చేస్తున్నాను. అమ్మ నువ్వు చేయాలి, అది చేయి ఇది చేయి, ఏదైనా తప్పు చేసినా అది కాదు ఇది కాదు, తనే రీడింగ్ చేస్తుంది, మొత్తం తను చూసుకుంటుంటుంది. ఇప్పుడు తను అక్కడ వెళ్ళింది కాబట్టి వేరే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా ఏదో చెయ్యాలి, మనం చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, సంథింగ్ చేయాలి. ఇంకా డిప్రెషన్. ఒక 2 years ఏం మూవీస్ చేయలేకపోయాను నేను. ఫుల్ ఆ డిప్రెషన్ వెళ్ళిపోయాను. ఇంకెవరి కోసం సంపాదించాలి, ఎందుకు షూటింగ్ చేయాలి నేను, చాలా వదిలేశాను. తర్వాత ఇప్పుడు అందుకే నేను ఇన్స్టా స్టార్ట్ చేయగా చాలామంది మమ్మల్ని మీ కొడుకులాగా అనుకోండి, మమ్మల్ని కూతురులాగా అనుకోండి, మీరు చెయ్యండి, ఏం కాదు, వి సపోర్ట్ యూ అని చాలా ఎంకరేజ్ చేశారు నాకు. సో దానివల్ల వాళ్ళ ప్రేమ వల్ల నేను చేయగలుగుతున్నాను అంతే అండి. రియల్లీ సారీ, ఎందుకంటే గుర్తు చేయాలని ఎమోషనల్ చేయాలని ఉద్దేశం కాదు. బట్ ఏం ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, బట్ అలా వచ్చేసింది ఇంకా బాబు వల్ల. నాకు ఇంకా ఆ పేరు వింటే నాకు కాంట్ కూర్చోలేను. ఇంకా ఏదో ఒక రూపంలో కనిపిస్తుంటాడు, అలా కనిపిస్తుంటాడు. ఎందుకంటే వాడే నాకు బిగ్ సపోర్టు, బట్ వాడే లేదనేసరికి ఇంకా అంతే. ఇన్ని కష్టాలు పడ్డారు, మీకోసం మీరు ఏం చేసుకోలేదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం చేశారు. అవును, అది చాలా తప్పు చేశాను నేను. నిందలు పడ్డారు, నిందలు భరించారు, కెరీర్ కూడా ఒక రకంగా అక్కడే ఆగిపోయింది, అవునండి. దానివల్లే ఆగిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు గీతా సింగ్ పరిస్థితి ఏంటి? గీతా సింగ్ పక్కన ఇప్పుడు ఎవరున్నారు? గీతా సింగ్ చేయి పట్టుకొని నడిపించే వాళ్ళు ఎవరు? గీతా సింగ్ తోడెవరు? ఉన్నారండి, 2-3 ఉన్నారు. బస్ చాలు, వాళ్ళు ఉంటే చాలు నాకు. ఇంకా ఫ్రెండ్స్ లేకుంటే ఫ్రెండ్సే అండి, నో ఓన్ పర్సన్స్. మనకు ఓన్గా ఎవ్వరు లేరు. ఫ్రెండ్స్ ఉంటారండి, బట్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, నేను అంతే. వాళ్ళ పేరు చెప్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఎందుకని. బట్ మంచి గుడ్ సపోర్ట్ అండి, గుడ్ సపోర్ట్. దే ఫ్యామిలీ ఆల్సో సపోర్ట్ మీ, దట్స్ ఇట్. నా ఓన్ ఫ్యామిలీ దే ఓన్ సపోర్ట్ అండి. ఇఫ్ ఐ హ్యావ్ మనీ, నా దగ్గర మనీ ఉంటే చెప్తారు కదా, బెల్లం చెట్టు ఈగలు ఉంటారు. ఉన్నాయి నా దగ్గర డబ్బులు, కానీ ఇప్పుడు ఏదైనా అడగంగానే ఇవ్వంగానే మళ్ళీ తిరిగి అడిగేసరికి కోపాలు వచ్చేస్తుంటాయి అన్నమాట. మళ్ళీ తనకి ఎవరున్నారు, తనకి ఏం చేయాలని మాత్రం ఉండదు. డబ్బులు ఇస్తే మంచి, డబ్బులు అడిగితే శత్రువులు. సో అందుకని ఎవరిని పెద్ద దగ్గర రానివ్వను, ఎక్కడికి వెళ్ళను. ఐ ఎంజాయ్ మై సెల్ ఫోన్లు అనమాట. గుడికి వెళ్తాను, లేని వాళ్ళకి పెడతాను, నేను తింటాను, హ్యాపీగా ఉంటాను. చాలరా బాబు మనకి ఎందుకు, ఎవరితో మనకి ఎందుకు అని చెప్పేసి. ఇంకా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా మళ్ళీ? ఇంకేం లేదండి, ఇంకా హ్యాపీగా ఇలా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా
ఉంటే చాలు. 4 సినిమాలు చేసుకొని 10 రీల్స్ చేసుకుంటే వెళ్ళిపోతే చాలు. ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలి. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావాలి. మంచి సాంగ్స్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ 'గుడుగుడు' కొంచెం హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇదే ప్రొడక్షన్‌లో, ఇదే టీమ్‌తో నెక్స్ట్ మళ్ళీ ఇంకో సాంగ్ కూడా ఉండబోతుందంట. ఇంకో సాంగ్ అనేది మొత్తం రెగ్యులర్‌గా మంత్లీ ఒకసారి చేస్తూనే ఉంటాం. అవునా? మా లక్కీ హ్యాండ్ ప్రొడక్షన్ వదలము. చాలామంది అక్క మళ్ళీ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు అందరూ. సో త్వరలో సెలబ్రేషన్స్ చేసి ఇంకా మేము స్టార్ట్ చేసేస్తాం. ఇంకా సాంగ్ కూడా ఇంకా ఒక్కొక్క జోనర్కి వెళ్ళిపోతాం ఇంకా అసలు. మీ ఇంటర్వ్యూ ముగించే ముందు నాకు మీ లైఫ్ జర్నీ అంతా బాగా ఇన్స్పిరేషన్‌గా అనిపించింది. అంటే మీకోసం మీరు ఏం చేసుకోలేదు. చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే చేశారు. అవునండి. ఒక డిప్రెషన్‌ని దాటారు. ఒక కష్టాన్ని దాటారు. ఒక పెయిన్‌ని దాటలేకపోతున్నారు. అవునండి. నిందనలు భరిస్తున్నారు. సో ఇన్నిటిని దాటుకొని కూడా మళ్ళీ మీరు కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా, అంటే నాలాంటి వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్‌గా ఉంది. అయితే మీ 2 విషయాలు, మీ దగ్గర నుంచి 'కితకితలు 2' ఒకవేళ నరేష్ చేయకపోతే ఇంకో హీరోతో అయినా సరే, ఎందుకంటే ఆ సినిమాకి హీరో మీరే. మా ఆర్కే ప్లాన్ చేస్తున్నాడు. ఆయనకి ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చొనన్నా వేరే హీరో డేట్స్ అంటే నరేష్ గారి డేట్స్ ఇట్లా బిజీగా ఉన్నాయి. మోస్ట్లీ అనుకుంటున్నాం ఎవరైనా సరే అండి, కొత్త వాళ్ళని పర్లేదు, టాలెంట్ ఉన్న వాళ్ళతో ఉన్నా సరే, లేకపోతే వెల్ నోన్ ఉన్న వేరే వాళ్ళతోనైనా సరే, మ్యాక్సిమం నరేష్ గారు ట్రై చేస్తాము. బై కేస్ ఆయన దొరకకపోతే ఈ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ ఆ హిట్ కొట్టి ఆ మూవీ చేసి మళ్ళీ మీ ఇంటర్వ్యూలో మేము కూర్చుంటాము. దట్ ఐ ప్రామిస్ యూ అండి, చేసి చూపిస్తాము ఇంకా ఆ అసలు. సినిమా కావాలి. అండ్ ఇంకోటి నేను మేకర్స్‌కి చెప్పాలనుకుంటున్నాను. గీతా సింగ్ లాంటి ఆర్టిస్టులు కొన్ని పదుల మంది ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారు. ఈ ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుగు వాళ్ళదే. కథలు రాసేటప్పుడు, క్యారెక్టర్లు రాసేటప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. ప్రతి సినిమాలో ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 రోజులు షూట్ అయినా, 2 సీన్‌లైనా తల్లిని నమ్ముకొని ఉన్న బిడ్డలు లాంటి వాళ్ళు. మలయాళ వాళ్ళకి ఇస్తున్నాం, కర్ణాటక వాళ్ళకి ఇస్తున్నాం, తమిళనాడు వాళ్ళకి ఇస్తున్నాం. మన ఆర్టిస్టులు ఈ సినిమాని నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా, ఇలాంటి వాళ్ళకి క్యారెక్టర్స్ రాయకుండా, ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్స్ని వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఇస్తా, తెలుగు సినిమాలో మనం ఏం సాధిద్దామని ఉన్నాము. మన వాళ్ళకి మనమే చేయూత ఇవ్వాలి. ఇదేం స్టార్డమ్ ఉండి కోట్ల రెమ్యునరేషన్లు తీసుకునే ఆర్టిస్టులు కాదు. 2 రోజులు షూట్ చేస్తే నెలంతా పండగ చేసుకునే ఆర్టిస్టులు. ఇకనైనా ఆ ఆలోచన మారాలని కోరుకుంటున్నాను. మీరు బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఐ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా కూల్గా ఇంటర్వ్యూ చేశారు. చాలా బాగా నచ్చిందండి. కరెక్ట్ పాయింట్స్ క్యాచ్ చేసి చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.